భూమికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో రైట్, మనం స్టేజెస్ చూసాం కదా. 2 స్టేజెస్ పిక్టోరియల్ గా చూసాం కదా. యాస్ట్రల్ బాడీలో, సూక్ష్మ శరీరంలో ఏం జరుగుతుంటుంది ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇంటిగ్రేషన్ విత్ ఫిజికల్ బాడీ అనేది చూసాం అక్కడ. దాంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2 రెండు చూసాం. ఈ స్టేజ్ 1 నుండి స్టేజ్ 2కి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో, ఈ సిస్టమ్ 1 లో ఉండే ఓవర్ హెడ్ లో ఉండే 4 ఇంపార్టెంట్ సెంటర్స్, థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ అయ్యే సెంటర్స్, ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్. ఇవి 2:4:8:2 రేషియోలో ఉన్న వాటిని 5:2:2:1 రేషియోలోకి తీసుకురావటం, ఈ స్థితి నుండి ఈ స్థితికి రావటం. ఇది చేయడానికి చాలా జీవితకాలం పడుతుంది. ఎలాగా న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా జరగాలి అంటే ఈ జీవ పరిణామంతో పాటు. బట్ కానీ మనం కాన్షియస్ గా వర్క్ చేయొచ్చు దీని మీద. కాన్షియస్ గా వర్క్ చేయకపోతే నేచర్ లుక్ ఆఫ్టర్ చేస్తుంది. నేచర్ ఆల్రెడీ నిన్ను జీవ పరిణామంలో ఒక సింగిల్ సెల్ యానిమల్ నుండి ప్రెజెంట్ వెరీ కాంప్లెక్స్ ఒక యానిమల్ కింద మార్చింది. దీనికి చాలా వేల ఏళ్ళు పట్టింది. అలాగే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అవడానికి కూడా చాలా ఏళ్ళు పడుతుంది. అయితే ఇదే ట్రాన్స్మిషన్ మనం సొంతంగా కూడా డెవలప్ చేయొచ్చు. ఇది ఆప్షన్ మనుషులకు ఉంది. ఎలాగా? కేర్, ఇంటెలిజెన్స్, ఆ ట్రాన్సిషన్ ప్రాసెస్ చేసే స్టెప్స్ మనం జాగ్రత్తగా చేయాలి. పూర్తి విల్లింగ్నెస్ గా చేయాలి. కావాలని చెయ్యాలి. ఇలా ఇలా కావాలని ఉద్దేశంతో చేస్తే దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. దీనికి మనం దీనికి మన గైడ్ లైన్ ఏమిటి? పతంజలి యోగ సూత్రాలు. సో అప్లికేషన్ ఆఫ్ పతంజలి యోగ సూత్రాలని క్లియర్ గా డెలిజెన్స్ గా అప్లై చేసుకుంటూ వెళ్తే సిస్టమ్ 1 లో స్టేట్ 1 నుండి స్టేట్ 2కి ట్రాన్స్మిషన్ అవ్వచ్చు. ప్రకృతి సిద్ధంగా కాకుండా అవ్వచ్చు. దీనికి ఇంపార్టెంట్ ఏంటి? ఈ పతంజలి సూత్రాన్ని ఎలాగా అప్లై చేసేప్పుడు 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. టైర్లెస్ ఎండోవర్ అండ్ ఫైరీ ఆస్పిరేషన్. మనకి ప్రెజెంట్ పొజిషన్ లో ఏం తెలుసు? ఇంటెన్సివ్ గా ఎలా ఉంటున్నామా, ఏదో క్యాజువల్ గా డేస్ గడిచిపోతున్నాయా? 99.99% ఏదో క్యాజువల్ గా డేస్ గడిచిపోతున్నాయి. అన్లెస్ అదర్వైజ్ ఒక స్పెషల్ అకేషన్ ఇంట్లో ఉంటే తప్ప, స్పెషల్ మూమెంట్ ఉంటే తప్ప, ఎమోషనల్ మూమెంట్ ఉంటే తప్ప, ఇంటెన్సిటీ ఆఫ్ లివింగ్ అనేది కేవలం ఆ మూమెంట్ లో ఏదో కొంత ఎక్స్పీరియన్స్ అవుతాం. కానీ ఎంటైర్ 24 అవర్స్ త్రూ అవుట్ ఇయర్ నువ్వు ఇంటెన్సివ్ గా ఎలా ఉంటున్నావా? అసలు పాయింట్లెస్ గా మీనింగ్ లేకుండా ఎలా ఉంటున్నావా అంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు, ఇంటెన్సివ్ లైవింగ్ లేదు అనేది. నీకు కారణం ఏమిటి అంటే నువ్వు నువ్వు డైలీ చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. అది మల్టీ మిలియన్ అయినా అవని, వచ్చిన బిచ్చగాడవనేది. ఎవరైనా సరే ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉంటాయి కొన్ని లేవగానే. రిఫిల్స్ అంటాం ఇవి. ప్రతి మనిషి చేసే పనులు, రొటీన్ పనులు. ఇవే నీ ఎనర్జీని చూస్ చేసేసుకుంటుంటాయి. నీ మొత్తం ఎనర్జీని అంతా ట్రై చేసేసేసి నిన్ను ఏది అనుకున్నా, ఏ పని చేయకుండా, నువ్వు మంచి అనుకున్న పని, నీ నీ సెల్ఫ్ ఎంక్వైరీ కోసం నువ్వు చేయవలసిన పనులు, లేదా ఏదైనా యోగిక్ ప్రాక్టీసెస్, ఇవి చెయ్యకుండా నీ ఎనర్జీ మొత్తం పీల్చేస్తున్నవి ఈ ట్రిఫిల్సే. ఆ ట్రిఫిల్స్ లేకుండా లైఫ్ ఉండదు. లేవగానే మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, టిఫిన్ తినాలి, డ్రెస్ చేసుకోవాలి. నీది ఏదైతే వర్క్ అయితే ఆ వర్క్ వెళ్ళాలి, ద్రవ్యం సంపాదించడానికి, నీ పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అందరినీ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయాలి, నువ్వు సాటిస్ఫై అవుతుండాలి. ట్రిఫిల్స్. మన ట్రిఫిల్స్ ని ఒక అనాసక్తిగా ఏదో లైఫ్ లో ఆటోమేటిక్ మెకానిజం గా కాకుండా పూర్తి అవేర్నెస్ తో ఎంతవరకు చేయగలం, చేసిన ఏ చిన్న పని సరే, జస్ట్ ఇంట్లో ఒంటింటి గుమ్మం దగ్గర నుండి వీధి గుమ్మం దాకా ఏదో నడుచుకుంటూ వెళ్ళావు, ఆ చిన్న యాక్టివిటీ కూడా అవేర్నెస్ గా చేసావు లేదా? ప్రతిదీ నీలో ఏ యాక్షన్ చేయి అవేర్నెస్ గా, ఏ యాక్షన్ అవేర్నెస్ గా లేదని లేదు. అసలు ఆటోమేటిక్ మెకానికల్ మోడల్, ఆటో పైలట్ మోడ్ ఈ శరీరానికి, మనసుకి.
దీనికి ఫుల్ ట్రైనింగ్ అవేర్‌నెస్ తోనే పని చేయటం అనేది అలవాటవ్వాలి. సో, అవేర్‌నెస్‌తో ఎప్పుడైతే పని ఒక్కసారిగా జరగదు ఏ మార్పు కూడా. ఎందుకంటే నువ్వు హాబిచ్యుయేట్ అయ్యావు. కండిషన్ అయిపోయావు. నీ బాడీ మెకానిజం అలాగా కండిషన్ అయిపోయింది. అంటే అవేర్‌నెస్‌తో చేస్తుంటే అవేర్‌నెస్ పెరుగుతుంది. అవేర్‌నెస్ ఎనర్జీ పెరుగుతుంది. సో, ఈ ట్రిఫిల్స్‌నే వాడి అవేర్‌నెస్ పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా ఆ అవేర్‌నెస్‌లో యూ విల్ అండర్‌స్టాండ్ ద ఆర్డర్ ఆఫ్ బాడీ అండ్ మైండ్‌ని అది నిరంతరంగా అస్తమానం ఎక్స్‌పీరియన్స్ అయ్యేది కదా! అది నువ్వు అండర్‌స్టాండింగ్‌లోకొస్తావు. ఈ అండర్‌స్టాండింగ్ ఎలా ఎలా వస్తుంది అంటే నీకు నీ సెన్సిటివిటీనెస్ తెలుస్తుంది. నీ సెన్సిటివిటీ తెలుస్తుంది. సెన్సిటివ్‌నెస్, సెన్సిటివిటీ ఇది కూడా తేడా తెలియాలి ఈ రెండిటికి వాళ్ళకి. సపోజు ఒక సిట్యుయేషన్ నువ్వు టక్కుమని రియాక్ట్ అవుతున్నావంటే అది సెన్సిటివ్‌నెస్. సెన్సిటివిటీ అంటే చేంజ్‌ని నువ్వు గుర్తించగలగటం. నీ అవేర్‌నెస్‌లో చేంజ్ అనేది నువ్వు గుర్తించగలగటం. ఎంత చిన్న చేంజ్ అయినా సరే నువ్వు గుర్తించగలగటం. అప్పుడు బాడీ యొక్క, మైండ్ యొక్క ఆర్డర్ అనేది అర్థమవుతుంది. ఆ ఆర్డర్‌కి అలైన్ అవుతూ నువ్వు అన్ని పనులు చేస్తావు. ఇలా నీ యొక్క స్పిరిచ్యువల్ పాత్ నీకు డిస్కవరీ అవుతుంది. సో, ఈ సెన్సిటివ్‌నెస్ అనేది ఇంపార్టెంట్ కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే డ్రాబ్యాక్. సఫరింగ్‌కి అది కూడా కాజ్. సెన్సిటివిటీ అనేది చేంజ్‌ని నువ్వు గుర్తుపట్టగలగటం, పర్సీవ్ చేయగలగటం. అది పెరుగుతున్నప్పుడు హైపర్ సెన్సిటివిటీ సిట్యుయేషన్ అంటారన్నమాట. కంప్లీట్ సెన్సిటివిటీ నీకు. ఏ చిన్న చేంజ్ కూడా నీకు నీ రికగ్నైజేషన్‌లోకి వచ్చేస్తుంది. నీ పర్సెప్షన్‌లోకి వచ్చేస్తుంటుంది బాడీ అండ్ మైండ్. దెన్ అది ఆ హైపర్ సెన్సిటివ్‌నెస్ అలోన్ ఎప్పుడు ఉండలేదు. అది హ్యాండ్ ఇన్ హ్యాండ్‌గా ఎంథూసియాజంని కూడా క్రియేట్ చేస్తుంది. ఎంథూసియాజం ఏం చేస్తుంది? ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు ఏం చేస్తున్నావో ఆ ప్రొసీజర్‌లో ఎంజాయ్ చేస్తావు కానీ రిజల్ట్స్ కోసం నువ్వు చేస్తావు అనేది వాస్తవం. కానీ రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ పని చేయవు. పని చేస్తున్నప్పుడు ఆ పని యొక్క స్పెసిఫికేషనే చూస్తాం అన్నమాట. ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, అందుకని వర్కింగ్‌లోనే ఆనందం. అంటే వర్కింగ్ యొక్క ఔట్‌కమ్ బట్టి ఆనందం కాదు. ఆప్టిట్యూడ్, ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఎప్పుడైతే ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందో ఆటోమేటిక్‌గా నువ్వు ఒక యాక్టివిటీ చేయడంలో టైర్‌లెస్ ఎండూరెన్స్, ఫైర్ యాస్పిరేషన్ గురించి యాడ్ అయిపోతాయి. పతంజలి యోగ సూత్రాలని అప్లై ఎలా చేయాలి? టైర్‌లెస్ ఎండూర్ అండ్ ఫైర్ యాస్పిరేషన్‌తో అప్లై చేయాలి. కేర్ అండ్ ఇంటెలిజెన్స్‌తో. సో, ఇది ఎక్కడ మార్కెట్‌లో దొరకదు కదా! టైర్‌లెస్ ఎండూర్ అనేది. నిరంతరం ఎందుకు చేయలేకపోతావు పరిశ్రమ? నిరంతరంగా ఒక పని ఎందుకని సస్టైన్ చేయలేకుండా ఉంటావు నువ్వు? కారణం ఏమిటయ్యా అంటే ప్రొఫైల్స్. సాధారణంగా మనిషి చేసే 24 అవర్స్‌లో సాధారణంగా ప్రతి వాళ్ళు చేసే పనులు. ఆ పనులు నువ్వు నిరాసక్తంగా ఒక ఆటోమేటిక్ మోడ్‌లో ఒక బిళ్ళలాగా చేస్తావన్నమాట. ఈవెన్ స్నానం చేయటం, అన్నం తినటం కూడా చాలా మందికి పట్టదు మధ్యలో కొత్తగా. ప్రతీదీ ఒక బర్డెన్‌లాగా భారం మోస్తున్నట్టు చేస్తుంటాం. అంటే అర్థం ఏంటంటే అది ఒక ఫోర్స్‌ఫుల్ కండిషన్‌లో చేస్తున్నామన్నమాట. కండిషనే చేస్తున్నామన్నమాట. అండర్‌స్టాండింగ్‌తో జరగలేదన్నమాట. సో, అవేర్‌నెస్ ఏ పనైనా చేయటం మొదలెడితే ఆటోమేటిక్‌గా హైపర్ సెన్సిటివిటీ స్టేట్ వస్తుంది. ఎంథూసియాజం స్టేట్ డెవలప్ అవుతుంది. ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ప్రొఫౌండ్ ఇంట్రెస్టే నీ ప్రతి యాక్టివిటీలో టైర్‌లెస్ ఎండోర్ అండ్ ఫైర్ యాస్పిరేషన్‌తో నడుస్తుంటుంది. సో, స్పిరిచ్యువల్ జర్నీలో సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. ఆబ్జెక్టివ్ కాన్సంట్రేషన్ విల్ నాట్ హెల్ప్. సామాన్యంగా మనం ఆబ్జెక్టివ్ కాన్సంట్రేషన్ గురించి ఎక్కువ చెప్తుంటాం. ఈ యోగా స్పిరిచ్యువల్ పాత్ర యోగా కాన్సంట్రేషన్ పెంచడం అని. ఆబ్జెక్టివ్ కాన్సంట్రేషన్ అది. ఓ వస్తువు మీద ఇది ప్రైమరీ ఆస్పెక్ట్ ఇది. ఇది హెల్ప్ చేయలేదు. ఏది ఫైర్ యాస్పిరేషన్ రావటానికి లేకపోతే టైర్‌లెస్ ఎండ్యూర్ అవ్వడానికి ఇది పని చేయలేదు. సో ఇట్ వుడ్ ఇండీడ్ ప్రిపేర్ ద గ్రౌండ్. దానికి కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేసే అవకాశం ఉంది దీంట్లో. బట్ ధారణ, ధ్యాన ఆర్ క్వైట్ డిఫరెంట్ అండ్ బియాండ్ ఇట్. ఈ ఆబ్జెక్టివ్ కాన్సంట్రేషన్‌కి సంబంధం ఉన్నవేం కావు. ధారణ, ధ్యాన అనే స్థితిలో ఇవి డిఫరెంట్ అసలు అండ్ బియాండ్. సామాన్యంగా ఈ ధారణ, ధ్యాన వీటిని ఆబ్జెక్టివ్ కాన్సంట్రేషను, మెడిటేషను పదాలకు వాడుతూ ఉంటారు. ధారణ అనగానే కాన్సంట్రేషను, ధ్యాన అనగానే మెడిటేషన్ పదం వాడుతుంటారు. నో. ఆబ్జెక్టివ్ కాన్సంట్రేషన్ కింద చేస్తే ఆ మెడిటేషన్ మనం
కంటెంప్లేషన్ జనరల్‌గా వీళ్ళు కంటెంప్లేషన్‌ని ధ్యానం కింద చెప్తుంటారు. కాన్సంట్రేషన్‌గా ఒక దాంతో ఉండగలగటాన్ని ధారణ అంటారు. సో, రెంటికి చాలా తేడా ఉందన్నమాట. ఫిజికల్ డొమైన్‌లో మాట్లాడుతున్నావా? యాస్ట్రల్ బాడీ డొమైన్‌లో మాట్లాడుతున్నావా మీద ఆధారపడుతుంది. ఈ ధారణ, ధ్యానం అనేవి యాస్ట్రల్ డొమైన్‌వి. ఆఫ్‌కోర్స్ దానికి ఫిజికల్ బాడీ‌కి ఇంటిగ్రేషన్ ఉంటుంది అంతే. అందుకని ఫిజికల్ బాడీతో చేసే నువ్వు ఆబ్జెక్టివ్ కాన్సంట్రేషన్ ట్రైలుంటాయే, అది ఒక గ్రౌండ్ కింద పనిచేసే అవకాశం ఉంటుంది. అంతే. అందుకని ఈ యాక్చువల్ ధారణ, ధ్యానం అనేది డిఫరెంట్. అందుకని వాటికి వేరే ఇంగ్లీష్ పదాలు లేవు. ధారణ ధ్యానం కింద వాడదాం. ధ్యానం ధ్యానం కిందే వాడదాం.